హాయ్ హలో వెల్కమ్ టు ఎంటెక్ రవి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చెప్పబోయే టాపిక్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రింట్ చేయాలి అంటే ఎలా, అది ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాము, ఎలా ప్రింట్ చేస్తాం అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. నా టు ప్రింట్ ద లైన్ బై లైన్ ఆర్ హారిజంటల్ స్పేస్ అంటే మనం ప్రింట్ చేసినప్పుడు ఒక్కొక్క పదానికి గ్యాప్ ఇవ్వడం, లేదంటే ఒక పదం తర్వాత ఇంకొక పదం, ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ ప్రింట్ చేయడం ఎలా అనేది ఈ టాపిక్. Now using for the previously to print for the statement the print one function hello అని రాసాము. నెక్స్ట్ print function how are you అని రాసాము. సో ఇప్పుడు ఈ hello how are you అనేది ఇన్సైడ్ ఆఫ్ ది కంపల్సరీ యూజింగ్ ఫర్ డబుల్ కొటేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు దీని ప్రింట్ తీసుకుంటే దీని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ ఎలా వస్తుంది, hello how are you అంటే రెండు ప్రింట్ ఫంక్షన్స్ కూడా రిజల్ట్ అనేది పక్కనే వస్తుంది. సో నెక్స్ట్ ఈ హౌ ఆర్ యు అనేది నెక్స్ట్ లైన్ లో కానీ లేదంటే హలో హౌ ఆర్ యు కి మధ్యలో స్పేస్ కానీ రావాలి అంటే మనం ఏ విధంగా ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ అనేవి రాయాలో చూద్దాం. దానికోసం మనం ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే యూజింగ్ ఫర్ న్యూ లైన్ అంటే కొత్త లైన్ తీసుకొని రావడం, లేదంటే హారిజంటల్ ట్యాబ్ స్పేస్. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాసేటప్పుడు నెక్స్ట్ ఈ హలో తర్వాత ఈ యొక్క హౌ ఆర్ యు అనేది నెక్స్ట్ లైన్ లో రావాలి అంటే మనం యూజ్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే /n బ్యాక్ స్లాష్ అంటారు. మన కీబోర్డ్ లో బ్లాక్ స్లాష్ ఉంటుంది, ఆ యొక్క /n క్యారెక్టర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఆ క్యారెక్టర్ /n క్యారెక్టర్ అంటే నెక్స్ట్ లైన్, /t అనేది అంటే ఇన్సర్ట్ హారిజంటల్ ట్యాబ్ అంటే ఈ యొక్క హలోకి హౌ ఆర్ యుకి ఒక ట్యాబ్ స్పేస్ అనేది వస్తుంది అన్నమాట. ఆ విధంగా రాస్తే మనకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ రాయాలంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ లోనే మల్టిపుల్ డేటాను కూడా యూజ్ చేసి ఈ యొక్క /n క్యారెక్టర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో అది ఎలాగనేది చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్ బేస్ చేసుకుందాం. సో యాజ్ ఇంప్రూవ్డ్ stdio.h అనే హెడర్ ఫైల్స్ యూజ్ చేసాము. నెక్స్ట్ int main మెథడ్, నెక్స్ట్ అదే ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, ఇక్కడ printf డబుల్ కొటేషన్ లో హలో రాసాము. నెక్స్ట్ /n అనేది పెట్టాము. ఇక్కడ నెక్స్ట్ ప్రింట్ f how are you. So close the statements and return 0 statement, close the flower bracket. The output is, so ఇప్పుడు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అంటే హలో నెక్స్ట్ ఏముందమ్మా /n అని ఉంది. /n is nothing but next line. So hello next line how are you. ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది రావడం. ఒకవేళ మీరు ఈ యొక్క /n స్పేస్ లో /t యూజ్ చేశారనుకోండి, the /t character is nothing but using horizontal tab. The horizontal tab is the output is what is that? Hello horizontal space how are you. ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to MTech Ravi Telugu YouTube channel.